హల్లెలూయా. రెండవదిగా పండుగలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో పండుగలు ఉన్నాయి. మొదటిది విశ్వాస క్రియలు, రెండవది ధర్మశాస్త్ర క్రియలు. ధర్మశాస్త్ర క్రియలలో మనం బలులను చూసుకున్నాం. పండుగలు ఉన్నాయి. పండుగలు వచ్చి 7 పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ లేకపోతే పెంతెకొస్తు పండుగ అంటారు దాన్ని, బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. హల్లెలూయా. మనకు అర్థమవడానికి పస్కా ఆ రోజు మరణించే ముందు రోజు ఆయన కూర్చొని ఇంట్లో భోజనం చేశాడు, గుర్తుందా? మేడ మీద గదిలో. దాన్నే పాస్ ఓవర్. ఏంటి అని అంటే పస్కా పండుగ. ఏంటి? పస్కా పండుగ. హల్లెలూయా. సో ఆ పండుగ ఎందుకు చేసుకుంటారని అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పాడు, ఐగుప్తులో నుంచి మీరు బయటికి వెళ్ళిపోతున్నారు, ఒక బలి నర్పించి దాటిపోయే పండగ. ఏంటది? దాటిపోయే పండగ అది. హల్లెలూయా. ఏంది? శాపములో నుంచి, చీకటిలో నుంచి, ఏంటి వాళ్ళ ఐగుప్తు దేశంలో నుంచి దాటిపోతున్నారు కాబట్టి పాస్ ఓవర్ అంటే దాటిపోయేటువంటి పండుగ. పస్కా అనేటువంటి తెలుగులో అర్థం వచ్చేటువంటి విధంగా ఆ పండుగను చేసుకునేటువంటి వారు చాలా పండుగలు ఉన్నాయి. పులియని రొట్టెల పండుగ. ఏంటది? ఈ పులియని రొట్టెల పండుగ కూడా అదే టైంలోనే చేసుకుంటారు. మామూలుగా ఆ రొట్టెలు పులియకూడదు అని చెప్తారు, చూసారా? ఆ పులియని రొట్టె అని బైబిల్లో ఉంది, చూసారా? ఈ పులియని రొట్టెల పండుగ. ప్రథమ ఫలముల పండుగ. హల్లెలూయా. ఏంటది? మనం పంట కోసినప్పుడు ప్రథమ ఫలము ఏం చేసుకుంటారంటే తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో సమర్పించేవాళ్ళు. వాళ్ళు ధాన్యాన్నంతా కూడా మొదటగా ఫస్ట్ కోసి బెస్ట్ దాన్ని తీసుకొని వచ్చి దేవుని ఎదుట సమర్పించేటువంటి వారు. పెంతెకొస్తు పండగ అంటే యేసుప్రభు మరణించి తిరిగి లేచినటువంటి తర్వాత, సో 50వ రోజున, లేకపోతే పాత నిబంధనలో దీనికంటూ ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది, పెంతెకొస్తు పండుగ. లేకపోతే బూరల పండుగ. ఏంటిది? బూరల పండుగ. ట్రంపెట్స్ అని అంటారు. ప్రతి పండగలోనూ యేసయ్య ఉన్నాడండి. ఆ సమయం ఉన్నప్పుడు ఎప్పుడైనా తీసుకుందాం. ప్రతి పండగలో యేసయ్య ఉన్నాడు. ప్రతి పండగను కూడా యేసయ్య నెరవేర్చాడు. ప్రాయశ్చిత్తార్థ పండగ, ద డే ఆఫ్ అటాన్మెంట్. సంవత్సరానికి ఒక రోజు జరుగుతుంది. అందరూ కూడా యాజకుని దగ్గరకు వస్తే యాజకుడు వారి పాపముల నిమిత్తమై ఆ రోజు, ఆ పండగ రోజు ఏం చేశాడనంటే అందరి నిమిత్తమై రక్తమును అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఈరోజు చెప్పేటువంటి విషయాలు మీకు కొంచెం బోర్ కొట్టించినా కూడా ఇంట్రెస్ట్గానే ఉంటాయి. హల్లెలూయా. అయితే తప్పకుండా వినాలి. చివరిగా ఎందుకు ఈ విషయాలు అనేటివన్నీ కూడా నేను తీసుకొని వస్తున్నాను అనేది, యేసుకు మనకు ఎంత అవసరము అనేటువంటి విషయాన్ని మీకు ఈరోజు పంచుకోబోతున్నాను. ఎందుకంటే మనం ముందుకు సాగుతున్నాం. ఈ యొక్క సిరీస్లో నా ఉద్దేశం ప్రకారం అతి ప్రాముఖ్యమైన సందేశం ఇది. హల్లెలూయా. సో తర్వాత ఏంటంటే ఆ తర్వాత ఒకటి పర్ణశాలల పండగ. ఏంటది? గుడారాల పండగ అని చెప్పి అప్పుడప్పుడు హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు నిర్ణయిస్తూ అంటారు, చూసారా? గుడారాల పండగ అని. దీన్నే పర్ణశాలల పండగ అని బైబిల్ చెప్తుంది. గుడారాల పండగనే. హల్లెలూయా. కొంతమంది ఇప్పటికీ కూడా పస్కా పండగ చేసే వాళ్ళు కనపడతారు మనకు. ఆ తర్వాత ప్రథమ ఫలముల పండగ కొన్ని చర్చెస్లో చేసే వాళ్ళు కనపడతారు. ఆ తర్వాత పెంతెకొస్తు కామన్గా ఎక్కడైనా జరుగుతుంది. బూరల పండగ అయితే ఎవరు చేసుకోరు, ఆ బూరలు ఊదుతుంటారండి కొన్ని చోట్ల. తర్వాత వచ్చి ప్రాయశ్చిత్తార్థ పండగ చేయకూడదు. ఎందుకంటే యేసయ్య చేసేసాడు, చేయడానికి ఇంకా అవకాశం లేదు. హల్లెలూయా. తర్వాత వచ్చి గుడారాల పండగ అని చెప్పి ఆరాధించుకోవడానికి, గణపరచుకోవడానికి కొంతమంది చేస్తూ ఉంటారు, తప్పేం లేదు. అయితే మనకైతే ఎన్ని పండగలు ఉన్నాయి మనకు క్రైస్తవులకి? ఎన్ని? గట్టిగా చెప్పండి. బైబిల్లో లేవే. బైబిల్ ఎక్కడైనా ఉన్నాయా? హల్లెలూయా. అయితే బైబిల్ ఏంటి అని అంటే మనము కూడా, క్రైస్తవులమైన మనము కూడా కొన్ని ఆచరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న పండుగలు ఏవి? గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ, క్రిస్మస్ అనేది ఏంటి? యేసు ప్రభు పుట్టినటువంటి దానికి సాదృశ్యముగా ఆ రోజే పుట్టాడా అని అంటే ఆ కాలంలో పుట్టాడు అని చెప్పచ్చు. ఆ నెలలో ఇంచుమించుగా ఏ టైంలో, ఏ డేట్లో పుట్టాడో, ఏ రోజున పుట్టాడో ఎవరికి తెలియదు. అయితే నవంబర్, డిసెంబర్ మాసంలో పుట్టాడు. ఎందుకంటే గొర్రెల కాపరులు చలి కాచుకొని చుండగా ఏముంది? గొర్రెల కాపరులు ఎప్పుడు కాచుకుంటారు చలి? అది. హల్లెలూయా. గుర్తులు అన్నమాట కొన్ని, అంతే. ఆ గుర్తులను బట్టి ఆ సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈస్టర్, గుడ్ ఫ్రైడే అనేది డేట్స్ మారుతుంటాయి. ఒకే రోజు చేయరు. చూడండి, నాకు డిసెంబర్ 25 మాత్రమే క్రిస్మస్ డే సెలబ్రేషన్ చేసుకుంటారు యేసుప్రభు పుట్టిందని. అయితే ఈస్టర్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ ఇవి దేని దగ్గర పెడతారు అని అంటే బాగా గమనించండి.
యూదులు ఎప్పుడైతే పస్కా చేసుకుంటారో ఆ రోజే గుడ్ ఫ్రైడే. పస్కా పండుగ ఏ రోజు అయితే వాళ్ళు చేసుకుంటున్నారో ఆ రోజు, ఎందుకంటే పస్కా రోజునే కదా ఆయన, హల్లెలూయా, ఆ రోజు తర్వాత ఆయనను గుడ్ ఫ్రైడే అంటే వాళ్ళు ఒక రోజు ముందుగా పస్కా చేసుకుంటారు. పస్కా రోజు తర్వాత ఆ ఇంచుమించుగా పడేటట్లు వాళ్ళ రోజు ఎప్పుడు, యూదుల రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? సాయంత్రం 6 గంటలకి. ఎన్ని గంటలకి? మన తెలుగు క్యాలెండర్ అని వస్తుంది చూడండి అండి, తెలుగు సంవత్సరాది అని చెప్పి తదియా విధియా అన్ని చెప్తారు కదా, అట్లా కూడా యూదులకు ఒక క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ ప్రకారము ఉదయం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు డేట్లు వేయరు వాళ్ళు. హల్లెలూయా. అంటే రాత్రి 12కు మొదలవుతుంది కదా డే. మనకు ఈరోజు ఎంత డేట్? 22. 23 ఎప్పుడు మొదలవుతుంది? ఈరోజు రాత్రి 12 తర్వాత మొదలవుతుంది, అవునా కాదా? 23. కానీ వాళ్ళకి డేట్ అట్లా ఉండదు. సాయంత్రం 6 గంటలకే ఇంకో రోజు కౌంట్ చేసుకుంటారు వాళ్ళు. ఇంగ్లీష్ క్యాలెండర్ వేరు, యూదుల క్యాలెండర్ వేరు. సాయంత్రం 6 గంటలకే వాళ్ళకు ఏంటి అని అంటే ఆ విశ్రాంతి దిన ప్రారంభము. ఎప్పుడు? విశ్రాంతి దిన ప్రారంభము. హల్లెలూయా. సో వాళ్ళకి గురువారం సాయంత్రమే పస్కా స్టార్ట్ అయ్యింది. గురువారం రాత్రి ఆయన పస్కా భోజనం చేశాడు. గురువారం రాత్రి ఆయన ఎత్తుకుపోయారు. శుక్రవారము మధ్యాహ్నం లోపల ఆయనను సిలువ వేశారు. అలాగే కౌంట్ చేసుకుంటారు. కాబట్టి అది పస్కా దినముగా ఇప్పుడు ఉన్నటువంటి క్యాలెండర్ ప్రకారం, యూదుల క్యాలెండర్లో ఏ రోజైతే పస్కా వస్తుందో ఆ రోజునే మనం గుడ్ ఫ్రైడేగా చేసుకుంటాము. ఆ తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని ఈస్టర్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం, అంతే. హల్లెలూయా.